దొండకాయ ఫ్రై, దొండకాయ, ఉల్లికారం ఏమంటారో తెలీదు. మా మమ్మీ మాత్రం ఎప్పుడు దొండకాయ ఫ్రై ఇలాగే కుక్ చేసేవారండి. చాలా టేస్టీగా ఉంటది. మనం కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని, ఆ తర్వాత ఇలా దొండకాయలు రౌండ్‌గా కట్ చేసుకున్నయి వేసుకోవాలనమాట. సో, బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని, కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని, మిక్సీ జార్‌లో వేసుకొని, కచ్చా పచ్చాగా పేస్ట్ చేయాలి. మా మమ్మీ అయితే ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేస్తారండి. నేను అవేం వేయలేదు. వేయకుండా ఇలా పేస్ట్ చేసేసాను. దాన్ని ఇలాగా 50% దొండకాయలు కుక్ అయిన తర్వాత అందులో ఆనియన్ పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలనమాట. మనం ఆనియన్ పేస్ట్ వేసాం కాబట్టి అస్తమాటు లిడ్ తీసి కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే కింద మామిడి కింద పట్టేస్తది. సో, అలాగా ఆనియన్ అంతా బాగా మగ్గాలండి. మీరు పచ్చిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేస్తే స్మెల్ అయితే వస్తది. సో, బాగా మగ్గిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. తెలుసు కదా దొండకాయలు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ పడుతది. నేనైతే ఎప్పుడు కూడా విడిగా అంటే మామూలు పొడి పొడిగా చేస్తారు కదా! అదే చేసేదాన్ని. అంటే దొండకాయలు కట్ చేసి ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేదాన్ననమాట. కానీ ఇప్పుడు నేను చపాతీలు తింటున్నాను. అందులోకి మరీ అంత పొడిగా అయితే బాగోదు కదా! ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకుంటే మనకి కలుపుకోవడానికి రైస్‌లోకి బావుంటది కర్రీలాగా. ఇలా చపాతీల్లోకి కూడా తినడానికి చాలా బావుంటది. మీరెప్పుడు గనుక ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. మా అందరి ఫేవరెట్ అనమాట ఈ కర్రీ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.